నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు ఏంటి, బ్రెయిన్ ట్యూమర్ వచ్చిన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, బ్రెయిన్ ట్యూమర్ సమస్యలకు చికిత్సా విధానాలపై వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్స్ సీనియర్ న్యూరో అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ రవి సుమన్ రెడ్డి గారు. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, అసలు బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటి సార్? బేసికల్గా ఇప్పుడు హ్యూమన్ బాడీలో ఒకసారి అన్ని సెల్స్ డెవలప్ అయిపోయిన తర్వాత రీజనరేటివ్ కెపాసిటీ అనేది కొన్నిటికే ఉంటుంది. సో బ్రెయిన్ ఒకసారి టిష్యూస్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ గ్రోత్ అనేది అంటే కొత్త సెల్స్ ఫామ్ అవ్వడం ఉండదు. ఒకవేళ ఏదైనా ఒక ట్రిగ్గర్తోని ఉన్న సెల్సే ఎక్సెసివ్ గ్రోత్ ఫామ్ అయితే అప్పుడు ఇది బ్రెయిన్ ట్యూమర్ అని అంటాం అనమాట. అయితే బ్రెయిన్లో మెనింజెస్ అని ఉంటాయి, తర్వాత గ్లయల్ సెల్స్ ఉంటాయి, ఇవన్నీ పారంకైమా యాజ్ వెల్ యాజ్ న్యూరాన్స్ ఉంటాయి. సో ఏ పార్ట్ నుంచి ఆ ట్యూమర్ మనకి ఉత్పత్తి అవుతుందో దాని ప్రకారం దాన్ని క్లాసిఫై చేస్తాం. కానీ అట్లా అందనంత మాత్రాన బ్రెయిన్ ట్యూమర్ అంటే ప్రతి ట్యూమర్ క్యాన్సరస్ కాదనమాట. ఎనీ ట్యూమర్ బ్రెయిన్లో వచ్చేది ట్యూమర్ క్యాన్సర్ కావచ్చు, నాన్ క్యాన్సరస్ కూడా కావచ్చు. ఇంకొక విధానం ఏంటంటే వేరే దగ్గర వచ్చిన క్యాన్సర్ కూడా బ్రెయిన్కి పాకే అవకాశం ఉంటుంది, దాన్ని మెటాస్టేసిస్ అంటాము. సో అది ఒక డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్స్. నార్మల్గా చాలా మంది ఎవరైనా తెలిసిన వాళ్ళైనా రిలేటివ్స్ అయినా ఇట్లా బ్రెయిన్ ట్యూమర్ అని డయాగ్నోస్ అయిందని తెలిస్తే భయభ్రాంతులు చెందుతుంటారు. కానీ అవన్నీ అపోహలే అనమాట. ఎందుకంటే యాక్చువల్గా బ్రెయిన్ ట్యూమర్ మంచి ట్యూమర్ కూడా కావచ్చు, ఆర్ బ్యాడ్ ట్యూమర్ కూడా కావచ్చు. బ్యాడ్ ట్యూమర్ అయినా కానీ ఏదైతే మనం క్యాన్సర్ ట్యూమర్ అనుకుంటామో దానికి కూడా ఈ మధ్యకాలంలో టెక్నాలజీ పెరిగి న్యూరో సర్జరీలో మనకి చాలా బెనిఫిట్ అయిందనమాట. ఎందుకంటే డయాగ్నోసిస్ ఇప్పుడు ఫాస్ట్ అవుతుంది, మంచి ఎంఆర్ఐ సిటీ మెషిన్స్ వచ్చాయి, యాంజియోగ్రామ్స్, తర్వాత ఎంఆర్ఐలో కూడా కొత్త విధానమైన టెస్ట్లు, స్పెక్ట్రోస్కోపీ అని, వీటితోని ముందు కంటే మనకి ఇప్పుడు చాలా ఎర్లీగా డిటెక్ట్ అవుతున్నాయి ట్యూమర్స్. కాబట్టి మంచిగా ట్రీట్ అవి ఈవెన్ క్యాన్సరస్ ట్యూమర్స్ కూడా లాంగ్ లైఫ్ లాంగివిటీ చాలా బాగుంటుంది, ఫంక్షనల్ అవుట్కమ్స్ బాగుంటాయి. అదే బెనైన్ ట్యూమర్ అనుకోండి, అది కూడా చిన్న సైజులో ఉంటే ట్రీట్మెంట్ చాలా ఈజీ. పెద్ద సైజ్ అయినా కానీ కొంచెం క్రిటికల్ ఏరియాస్లో ఉంటే కేర్ఫుల్గా సర్జరీ చేస్తే లాంగ్ లైఫ్ అంటే 30, 40, 50 ఇయర్స్ కూడా మళ్ళీ ట్యూమర్ రాకుండా హ్యాపీగా మనిషి గడిపేయచ్చు. ఓన్లీ మెటాస్టేసిస్ అంటే ఏదైతే వేరే దగ్గర నుంచి వచ్చిన ట్యూమర్ బ్రెయిన్కి పాకితేనే అది స్టేజ్ 4 క్యాన్సర్ అంటారు. అవే కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. కానీ వాటిల్లో కూడా ఇప్పుడు కొత్త విధానమైన ట్రీట్మెంట్స్ ఏదైతే బయాలజిక్స్ ఉన్నాయో, లేకపోతే టార్గెటెడ్ కీమోథెరపీ ఉన్నాయో, ఆర్ వెక్టర్ ఇండ్యూస్డ్ కీమోథెరపీ అంటాము, దాంతోని చాలా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. సో బ్రెయిన్ ట్యూమర్ అనగానే భయం పడకుండా దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్, న్యూరో సర్జన్ కన్సల్ట్ అయితే కరెక్ట్ ట్రీట్మెంట్ విధానం కనుక్కుంటే మంచి ట్రీట్మెంట్తోని లాంగ్ లైఫ్ అండ్ లాంగివిటీ ఫంక్షనాలిటీ బాగుండే అవకాశం ఉంటుందండి. సార్, అంటే బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు ఎలా ఉంటాయి? బేసికల్గా బ్రెయిన్ అన్ని బాడీలో అన్ని పార్ట్స్కి కనెక్టెడ్ కాబట్టి లక్షణాలు ఎలా ఉంటాయి అసలు? బేసికల్గా ఇప్పుడు బ్రెయిన్ అనేది ఎన్క్లోజ్డ్ ఆల్ అరౌండ్ బై బోన్ అండి. మనకి ఏదైతే స్కల్ బోన్ ఉంటుందో అదంతా చుట్టూరు మన బ్రెయిన్ని కవర్ అవుతుంది. ఎందుకు అంటే బ్రెయిన్ అనేది సెన్సిటివ్. సో ఎనీ చిన్న ఇంజరీ కూడా ప్రివెంట్ చేయడానికే గాడ్ హెస్ క్రియేటెడ్ లైక్ దట్ అనమాట. బోనీ స్ట్రక్చర్ కేజ్ లాగా చేసినాడు. కానీ అదొక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ అనేది డెవలప్ అయితే కొత్త టిష్యూ ఫామ్ అవుతూ ఉంటుంది, దాంతో బ్రెయిన్లో ఉన్న ప్రెషర్ పెరుగుతుంది. సో నార్మల్గా ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ ఉందనుకోండి, మనకి రైస్ పెట్టి స్టీమ్ చేసినప్పుడు ప్రెషర్ పెరిగినప్పుడు విజిల్ ఉంటుంది. ఆ విజిల్ తోని ఆ స్టీమ్ అంతా బయటకు వచ్చి ప్రెషర్ తగ్గుతుంది. కానీ బ్రెయిన్ చుట్టూరు బోన్ ఉండేలేక ఆ ప్రెషర్ పెరిగినందువల్ల మనకి ఆ ప్రెషర్ డెసిపేట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఒకటి సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది, అది డిస్ప్లేస్ అవుతుంది, కానీ అది ఒక లిమిట్ వరకు డిస్ప్లేస్ అవుతుంది. అందుకే మోస్ట్ కామన్ సిమ్టమ్స్ మనకి బ్రెయిన్ ట్యూమర్స్ లో కనిపించేది హెడేక్ అండి. సో ప్రాబ్లం హెడేక్ తో ఏంటంటే హెడేక్ ఎంత కామన్ సిమ్టమ్ అండ్ ఎన్ని కారణాలు ఉంటాయంటే నార్మల్గా మనం ఈ హెడేక్ ని నెగ్లెక్ట్ చేస్తాం. అయితే మేము చెప్పేది ఒకటే అనమాట, ఏంటంటే ఎనీ హెడేక్ విచ్ ఇస్ లాస్టింగ్ ఫర్ మోర్ దెన్ 1 వీక్ ఆర్ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ అంటే మనము డోలోనో పారాసిటమాలో లేకపోతే ఈ చిన్న చిన్న అనాల్జెసిక్స్ తగ్గని హెడేక్, ఆర్ ఈ హెడేక్ అసోసియేటెడ్ విత్ వామిటింగ్స్ అంటే నార్మల్గా పీక్ హెడేక్ వచ్చి వాంతి అయిన తర్వాత హెడేక్ తగ్గింది అనుకోండి, ఆర్ ఎర్లీ మార్నింగ్ అంటే నిద్ర నుంచి లేయంగానే మనకి ఒక నాజియా ఫీలింగ్ అంటే వామిటింగ్ వచ్చే ఫీలింగ్, హెడేక్తో పాటు వామిటింగ్ అయ్యి తర్వాత హెడేక్ తగ్గిందంటే ఇవి డేంజర్ ఆర్ రెడ్ ఫ్లాగ్స్ అండి. ఇలాంటి హెడేక్స్ ఉంటే మాత్రం మనం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఇది డెఫినెట్గా మనకి ఏమైనా ఇంటర్నల్ ఏమైనా బ్రెయిన్ స్వెల్లింగ్ కానీ లేకపోతే బ్రెయిన్లో అబ్నార్మల్ టిష్యూ పెరుగుతున్నట్టు సంకేతం. ఇలాంటి వాటిలో ఫ్రీక్వెంట్ గా ఉంటాయా సార్?
ఉండొచ్చమ్మా. అంటే నార్మల్గా ఏంటంటే మనకి ఇప్పుడు ఎవల్యూషన్లో చూసుకుంటే జనరల్గా మేము చూసేది ఏంటంటే ఉమెన్కి పెయిన్ టాలరెన్స్ ఎక్కువ. ఎందుకంటే ఇంట్లో పనులు ఉంటాయి, పిల్లల్ని చూసుకోవాలి, హస్బెండ్ చూసుకోవాలి. సో వాళ్ళు మోస్ట్ కామన్గా ఇవి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఊర్లలో నార్మల్గా ఆడవాళ్ళు కంప్లైంట్స్, మగవాళ్ళు కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ పట్టించుకోరు అనమాట. సో వీళ్ళల్లోనే నెగ్లెక్టెడ్ సిమ్టమ్స్ తోని చాలా పెద్ద సైజ్ ఆఫ్ ట్యూమర్స్ మా దగ్గరికి డయాగ్నోసిస్ అవుతూ ఉంటాయి. అదే మేల్ అనుకోండి, ఈజ్ అ వర్కింగ్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఆయన ఏంటంటే అందరు ఫోకస్ ఆయన మీద ఉంటుంది. సో ఆయనకు చిన్న సిమ్టమ్స్ ఉన్నా కానీ అందరూ అరే నీకు బాగాలేదు నువ్వు పోయి చూపించుకో అవన్నీ అనే లేకే వాళ్ళ డయాగ్నోసిస్ అనేది తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఉమెన్ లో ఆర్ చిల్డ్రన్ లో కూడా, ఎందుకంటే చిల్డ్రన్ కూడా చాలా మంది చెప్పుకోలేరు. చిల్డ్రన్ నార్మల్గా స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, ఇప్పుడు మనం పేరెంట్స్కి నాకు సిమ్టమ్స్ హెడేక్ ఫ్రీక్వెంట్గా ఉందంటే పేరెంట్స్ ఏమనుకుంటారు, వీడికి చదువు నచ్చుతలేదు లేకపోతే స్కూల్కి పోవాలని రీజన్ చెప్తున్నాడని నెగ్లెక్ట్ చేస్తారనమాట. కానీ ఎనీ హెడేక్ ఆర్ వామిటింగ్స్ అనే సిమ్టమ్ని నెగ్లెక్ట్ చేయకండి. అండ్ డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అంటే పిల్లోడు కావాలని చెప్తున్నాడు అని చెప్పకండి. ఎందుకంటే ఎనీథింగ్ లైక్ ఎనీ డిజీజ్ ఇన్ ద హ్యూమన్ బాడీ, బ్రెయిన్లో ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఎంత త్వరగా డయాగ్నోసిస్ అయితే అంత మంచిగా మనం దాన్ని ట్రీట్ చేయొచ్చు. సార్ నార్మల్ ఎంఆర్ఐ తీస్తారు కదా, అక్కడ తెలిసిపోతుందా ట్యూమర్? డెఫినెట్గా అమ్మా. ముందైతే మనకి ఎంఆర్ఐ టెస్ట్ అనేది లేదు. మేము ట్రైనింగ్ అయినప్పుడు అప్పుడప్పుడే ఎంఆర్ఐ కొత్తగా వచ్చింది. సిటీ స్కాన్ లో జనరల్ గా ఒక ఐడియా వస్తుంది ట్యూమర్ ఉందా లేదా అని. కానీ ఏ విధమైన ట్యూమర్ ఎక్కడుంది అనేది అంత ఐడియా రాదు. కానీ ఎంఆర్ఐ ఎంత బ్యూటిఫుల్ ఇన్వెస్టిగేషన్ అంటే ప్రతి ట్యూమర్ టిష్యూ, ఏ కైండ్ ఆఫ్ టిష్యూ ఉంది, ఎక్కడుంది, బ్రెయిన్ లోపట ఉందా, మెటీరియల్ లోపట, ఆర్ స్కల్ కి బోన్ మధ్యలో ఉండి దాన్ని కంప్రెస్ చేస్తుందా అనేది వెరీ క్లియర్ గా తెలుస్తుంది అనమాట. ప్లస్ ఇప్పుడు కొత్త సీక్వెన్సెస్ వచ్చాయి ఎంఆర్ఐలో. దాంతో మనకి సిఎస్ఎఫ్ అంటే మన బ్రెయిన్లో ఉన్న ఫ్లూయిడ్ ఫ్లో ఉందా, దాని అబ్స్ట్రక్షన్ అవుతుందా, లేకపోతే అది ఎంత అబ్స్ట్రక్షన్ అవుతుంది, ఎంత బీట్స్ పర్ మినిట్ కొట్టుకుంటుంది, ప్లస్ ట్యూమర్ టిష్యూ ఉంటే అది మంచి ట్యూమరా చెడు ట్యూమరా అని కూడా మనం నిర్దేశన చేసే టెస్ట్లు ఉన్నాయన్నమాట. దాన్నే మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ అంటారు. సో ఇప్పుడు ఏంటంటే టిష్యూ తీయకుండానే 99% మనము నార్మల్గా ఎంఆర్ఐ అండ్ ఎంఆర్ఐ స్పెక్ట్రోస్కోపీతో డయాగ్నోసిస్ చేయవచ్చు అనమాట. సో ఎంఆర్ఐ అనేది మాకు ఎస్పెషల్లీ న్యూరో సర్జన్స్కి, న్యూరాలజిస్ట్కి ఒక వరమే అమ్మా. ఎందుకంటే దానివల్లనే మనము తొందరగా ట్రీట్ చేయగలుగుతున్నాం పేషెంట్స్ని అండ్ మంచి అవుట్కమ్స్ రాగలుగుతున్నాయి. ఓకే, వన్స్ బ్రెయిన్ ట్యూమర్ ఉంది అని తెలిసిపోయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బేసికల్గా అమ్మ ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ అని ఉన్న తర్వాత ఏంటంటే ఇంకోటి ఏంటంటే మోస్ట్ కామన్ సిమ్టమ్స్ మనం మిస్ అయ్యేది బ్రెయిన్ ట్యూమర్స్లో ఫిట్స్ అని, ఫిట్స్ ఆర్ సీజర్స్ అంటాం. సో చాలా మంది ఫిట్స్ వస్తున్నప్పుడు కొందరు అంటే ఊర్లలో అంటే ఎంత వెరైటీ డౌట్స్ తో వస్తారు మా దగ్గరికి పేషెంట్స్. కొందరు అంటారు ఈ ఫిట్స్ 1 year నుంచి ఉన్నాయి, మరి ఎందుకు చూపిలేదంటే లేదు మా పక్కింటైనా చేతబడి చేసినాడు అంటాడు. లేదు అంటే ఏదో ఒక జాతరకు పోయి ఈయనకి ఏదో రాంగ్ స్పిరిట్ ఈయనకి చోకింది అంటారు. సో అట్లా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఫిట్స్ ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు అనమాట. ఫిట్స్ ఉంది అంటే బ్రెయిన్ టిష్యూలో ఇరిటేషన్ ఉంటున్నట్టు అనమాట. సో ఇలాంటిది హెడేక్ కానీ, ఫిట్స్ కానీ, వామిటింగ్స్ కానీ, ఆర్ మాట్లాడడము ఇబ్బంది అవుతుంటే, అది కూడా ఈ సిమ్టమ్స్ ప్రోగ్రెస్ అవుతుంటే, అంటే ఫస్ట్లో మైల్డ్గా ఉండి రోజు రోజుకి పెరుగుతూ ఉంటాయి సిమ్టమ్స్, ఆర్ చేయి కాలు ఏమైనా వీక్నెస్ ఒక సైడ్ వచ్చి నడిచేటప్పుడు సోలగడము, కింద పడిపోవడము, అన్కాన్షియస్ ఎపిసోడ్స్ అవుతున్నప్పుడు ఇన్వెస్టిగేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో తక్షణమే మనం న్యూరాలజిస్ట్ ఆర్ న్యూరోసర్జన్ కలిసి దానికి అనుగుణంగా సిటీ స్కాన్, ఎంఆర్ఐ, కొన్ని బ్లడ్ టెస్ట్లు చేసుకొని రోగ నిర్ధారణ చేయొచ్చు. ఎందుకంటే ఎర్లీ డయాగ్నోసిస్ ఉంటే దాని ట్రీట్మెంట్ విధానాలు వేరే వేరేగా ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ మధ్య కాలంలో ఫోన్స్ ఎక్కువగా మాట్లాడొద్దు అని కూడా చెప్తూ ఉన్నారు. నిజంగా బ్రెయిన్ పైన ఎఫెక్ట్ ఉంటుందా సార్ ఫోన్స్? డెఫినెట్ గా అమ్మా. ఎందుకంటే ఎనీ రేడియేషన్ విల్ ఇంటర్ఫియర్ విత్ న్యూరోనల్ టిష్యూ. సో కొన్ని స్టడీస్ ఉన్నాయి. ఎందుకంటే ఏ సైడ్ ఫోన్ వాడితే ఆ సైడ్ ఈ అకాస్టిక్ శ్వానోమా అనే ఒక ట్యూమర్ అనమాట. అంటే ఇది మనం వినికిడి నరం నుంచి వచ్చే ఒక బెనైన్ ట్యూమర్. కానీ ఎప్పుడైతే ఒక 100 పేషెంట్స్ లో అనలైజ్ చేసినారో వాళ్ళకి ఏం తెలిసిందంటే ఈ 100 పేషెంట్స్ ఎవరైతే ట్యూమర్స్ ఉన్నాయో వాళ్ళకి ఏ సైడ్ ఎక్కువ ఫోన్ మాట్లాడితే అటు సైడ్ ట్యూమర్ వచ్చిందనమాట. సో అది కాకుండా కూడా కొన్ని ఈ హై ఈ సెల్ ఫోన్ టవర్స్ ఏదైతే పెద్ద పెద్దవి ఉంటాయో అక్కడ ఉన్న ఫ్యామిలీస్ లో కూడా కొందరికి బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని కొన్ని రీసెర్చ్ పబ్లికేషన్స్ ఉన్నాయి. అయితే క్లియర్ కట్ గా కంప్లీట్ ఎవిడెన్స్ లేకపోయినా కానీ డెఫినెట్గా వీలైనంత వరకు ఎక్కువ ఫోన్ డైరెక్ట్గా మాట్లాడడము ఆర్ ఈ రేడియేషన్ ఎక్స్పోజర్ నుంచి తక్కువ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మీరు ఇంతకుముందు గుడ్ ట్యూమర్స్ కూడా ఉంటాయని అన్నారు కదా సార్, అది ఏంటి అసలు? అది సో బేసికల్గా ఏంటంటే ఇప్పుడు మనకి
చాలా మందికి చేతుల్లో కానీ కాళ్ళల్లో కానీ లేకపోతే స్కిన్ లో కానీ చిన్న చిన్న కణుతులు వస్తుంటాయి అనమాట. సో అలాంటి కణుతులే బ్రెయిన్ లో కూడా వచ్చే అవకాశం ఉంటాయి. సో వీటినే బెనైన్ ట్యూమర్స్ అంటాం. అంటే అది ఓన్లీ ప్రెషర్ వల్ల ఎఫెక్ట్ చేస్తాయి అంతేగాని పాకవు అనమాట. అంటే బ్రెయిన్ టిష్యూలో పాకి తర్వాత అది క్యాన్సర్ సెల్స్ లాగా మారవు అనమాట. సో ప్రప్రథమంగా మోస్ట్ కామన్ ఇవి మెనింజియోమాస్ అంటాం. అంటే ఈ మెనింజెస్ అనేది మన స్కల్ కి బ్రెయిన్ కి మధ్యలో ఒక పొర ఉంటుంది మెనింజియస్. ఆ మెనింజెస్ అనేది బ్రెయిన్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అనమాట. సో ఈ మెనింజియల్ సెల్స్ నుంచి వచ్చేవే మెనింజియోమాస్ అంటాం. అయితే బేసికల్ గా ఇవి మంచి ట్యూమర్స్, కానీ కొన్నిసార్లు ఈ క్లిష్టమైన ఏరియాస్ లో డెవలప్ అయ్యి కొంచెం ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఉంటాయి. కానీ లెస్ దాన్ 3 సెంటీమీటర్స్ సైజ్ ఉన్న మెనింజియోమాస్ అయితే మనము వితౌట్ సర్జరీ, ఇదైతే మనం లేటెస్ట్ టెక్నాలజీ ఉందో రేడియో సర్జరీ పద్ధతి ద్వారా ట్రీట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు మీరు వన్స్ డయాగ్నోస్ అయిపోయిన తర్వాత గుడ్ ట్యూమర్స్, బ్యాడ్ ట్యూమర్స్, వాట్ ఎవర్, చికిత్సా విధానాలు ఎలా ఉంటాయి సార్? అసలు చాలా తేడా ఉంటాయి అమ్మా. ఇప్పుడు మనకి నార్మల్ గా ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీతో 99% మనం ఇది మంచి ట్యూమరా బ్యాడ్ ట్యూమర్ అని కనుగొవచ్చు. ఒకవేళ బ్రెయిన్ సబ్స్టెన్స్ లో ఉన్న ట్యూమర్స్ ఉన్నాయనుకోండి, పారెంకైమల్ ట్యూమర్స్ ఏదైతే ఆస్ట్రోసైటోమాస్ అంటామో, వాటికి మాత్రం డెఫినెట్ గా టిష్యూ బయాప్సీ అనేది చేయవలసి వస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు మంచి ట్యూమర్స్ వాటిలో కూడా గ్రేడ్ 1 గ్రేడ్ 2 ట్యూమర్స్ ఉన్నాయనుకోండి, అంటే క్యాన్సర్ లోనే లో గ్రేడ్ క్యాన్సర్ ఉంటే కంప్లీట్ ట్యూమర్ రిమూవల్ తర్వాత వాళ్ళకి ఇంకే విధమైన ట్రీట్మెంట్ అవసరం లేదు, రేడియేషన్ కానీ కీమోథెరపీ కానీ అవసరం పడదు. అదే 3 and 4 గ్రేడ్ ట్యూమర్స్ ఉంటే డెఫినెట్ గా వాళ్ళకి ఫాలో అప్ అడ్జువెంట్ రేడియేషన్ కీమోథెరపీ చేయవలసి వస్తుంది. అదే ఇప్పుడు ఎక్స్ట్రా యాక్సియల్ ట్యూమర్స్ ఏవైతే మంచి ట్యూమర్స్ బ్రెయిన్ పారెంకైమల్ లేవనుకోండి, సచెస్ ఫస్ట్ మనం మాట్లాడడం మెనింజియోమాస్. ఇంకోటి మోస్ట్ కామన్ గా మనకు కనిపించేది వినికిడి నరం నుంచి వచ్చేది అకాస్టిక్ శ్వానోమాస్. సో అదే ఇంకొకటి కాషన్ ఏంటంటే చాలా మందికి ఒక సైడ్ వినికిడి తగ్గుతుంది అనమాట. సో చాలా మంది వస్తారనమాట, సో పూర్తిగా వినికిడి తగ్గిపోతుంది. వినికిడి అయిపోతే ఎప్పుడు నోటీస్ చేశారంటే ఆయన చెప్తారు, నార్మల్ గా నేను రైట్ సైడ్ వింటాను సార్, మొన్న ఎందుకో ఈ చెయ్యి కొంచెం వీక్ అనిపించి నేను లెఫ్ట్ సైడ్ ఫోన్ తీసుకుంటే నాకు వినడపడడం అయిపోయినాను. సో ఇలాంటి వాటిల్లో ఏంటంటే ఇది స్లో గ్రోయింగ్ ట్యూమర్ అనమాట. సంవత్సరానికి 1.5 mm నుంచి 0.5 సెంటీమీటర్స్ వరకు గ్రో అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో ఇవి చాలా రోజులు ఈ సిమ్టమ్స్ ని నెగ్లెక్ట్ చేస్తే పెద్ద సైజ్ ట్యూమర్ అవుతుంది అనమాట. ఇది కాక పిట్యూటరీ గ్లాండ్ అని ఉంటుంది, మాస్టర్ హార్మోన్స్ మనం సెక్రీట్ చేసే గ్లాండ్. అందులో కూడా కామన్ గా ఇన్సిడెంటల్ ట్యూమర్స్ ఉండే అవకాశం ఉంటాయి. అంటే చిన్న చిన్న గడ్డలు ఉండొచ్చు, అవి ఏమీ ప్రాబ్లం చేయవు, కానీ కొన్నిసార్లు అవి సైజ్ పెరిగి హార్మోనల్ ఎక్సెస్ ప్రొడక్షన్ తోని గ్రోత్ హార్మోన్ సెక్రెటింగ్ అడినోమాస్ అని జైజాంటిజం కాజ్ చేయడము, లేదు ఈ ప్రొలాక్టినోమాస్ అని ఆటోమేటిక్ గా మిల్క్ ఎక్స్ప్రెస్ కావడం, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇవి కూడా బెనైన్ ట్యూమర్స్. అలాగే బ్లడ్ వెజిల్ మాల్ఫర్మేషన్స్ లైక్ హీమాంజియోబ్లాస్టోమా, ఇవి కూడా మంచి ట్యూమర్స్ అనమాట. కొన్ని స్కల్ ట్యూమర్స్ ఉంటాయి, ఆస్టియోమాస్ అని, అవి కూడా బెనైన్ ట్యూమర్స్ అనమాట. సో ఈ బెనైన్ ట్యూమర్స్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒకసారి వీటిని కంప్లీట్ గా రిమూవ్ చేస్తే సేఫ్ గా మనకి లైఫ్ లాంగ్ ఇంకా ప్రాబ్లం ఉండదు వీటితో అనమాట. సో అందుకే వెరీ ఇంపార్టెంట్ టు డయాగ్నోస్ ఎర్లీ అండ్ ఆల్సో ఏ విధమైన ట్యూమర్ అని మనం డయాగ్నోసిస్ చేస్తే మనము పేషెంట్ కి కూడా కంఫర్ట్ ఇవ్వచ్చు అనమాట, ట్రీట్మెంట్ లో కూడా బాగుంది. అసలు రీజన్ ఏంటి సార్, ఎందుకు వస్తాయి? అంటే లైఫ్ స్టైలా లేకపోతే హెరిడిటరీ ఎందుకు వస్తుంది? చాలా కారణాలు ఉన్నమ్మా. ఒకటేమో హెరిడిటరీ అన్నారు చూడండి, కరెక్ట్. కొన్ని క్యాన్సర్ ఫ్యామిలీస్ ఉంటాయి, ఏదైతే జీన్ మ్యూటేషన్స్ ఉంటాయి, P53 తర్వాత బైరాక్ జీన్స్ అని, ఇవన్నీ డిలీషన్స్ తో ఏమవుతుందంటే మల్టిపుల్ ఏరియాస్ లో ట్యూమర్స్ వస్తాయి. కొన్ని క్యాన్సరస్ ఫ్యామిలీస్ ఉంటాయి, లీఫ్రామనీ సిండ్రోమ్ అని, కోలాన్ కార్సినోమాలు, బ్రెయిన్స్ లో గ్లయోమాలు, ఇవన్నీ వచ్చే కారణాలు ఉంటాయి. కొన్ని బెనైన్ ట్యూమర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి, ఏదైతే న్యూరోఫైబ్రమటోసిస్ ఆర్ ఇప్పుడు హీమాంజియోబ్లాస్టోమాస్, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అన్ని వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉన్న వాళ్ళకి, జీన్ మ్యూటేషన్ ఉన్న వాళ్ళకి వస్తుంది. సెకండ్ మోస్ట్ కామన్ గా ఏంటంటే రేడియేషన్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళకి కామన్ గా బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చాయి. ఏదైతే ఈ చెర్నోబిల్ యాక్సిడెంట్ అయిందో రష్యాలో, ఆర్ ఈ ఆటమిక్ బాంబ్స్ ఏదైతే హిరోషిమా నాగసాకిలో అయిందో, వాళ్ళల్లో కూడా మనకి బ్రెయిన్ ట్యూమర్ ఇన్సిడెన్స్ చాలా పెరిగింది. ఇంకోటి ఏంటంటే మనకి కొన్నిటికి కారణాలు ఉండవమ్మా, అంటే ఇడియోపతిక్ అంటాం అనమాట. మోస్ట్ ఆఫ్ ద బెనైన్ ట్యూమర్స్ ఇడియోపతిక్ కారణాల వల్లనే ఉంటాయి అనమాట. అండ్ ఆబ్వియస్గా మనకి ముందు కాలంలో చూస్తే ఇప్పుడు చూస్తే కలుషితమైన ఫుడ్, కలుషితమైన వాతావరణము అండ్ స్ట్రెస్ లైఫ్ స్టైల్తో కూడా ఈ ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఎస్పెషలీ బ్రెయిన్లో చాలా పెరుగుతున్నాయి అనమాట. మేము ట్రైనింగ్ ఉన్నప్పుడు ఉన్న నెంబర్ ఆఫ్ ట్యూమర్స్ చూస్తే ఇప్పుడున్న చూస్తే చాలా ఎక్స్పోనెన్షియల్ ఇంక్రీజ్ అయింది అనమాట. సో డెఫినెట్గా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఆన్ ప్రీ ఎగ్జిస్టింగ్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ మూలాన్నే క్యాన్సర్స్ ఎస్పెషలీ బ్రెయిన్లో కూడా ట్యూమర్స్ పెరుగుదల ఉంటుందని సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయినది అనమాట.
ఓకే, లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి సార్? అలాగే అన్నిటికీ కూడా సర్జరీ అయినా ఆన్సర్? లేదమ్మా, ఫస్ట్ ఏంటంటే చాలా మంది బ్రెయిన్ ట్యూమర్ డయాగ్నోసిస్ కాగానే ఇక సర్జరీ అయిపోతుంది. నేను 1999లో న్యూరో సర్జరీ జాయిన్ అయినప్పుడు చాలా మంది మా రిలేటివ్స్ ఫ్రెండ్స్, నువ్వేంది ఈ ఫీల్డ్ తీసుకుంటున్నావు, ఎందుకంటే పేషెంట్ ఆపరేషన్ చేస్తే లేయడంట, చనిపోతాడంట, చేయి కాలు పడిపోతుందంట అని నన్నే భయపెట్టేవాళ్ళు అనమాట. అంటే ఇంత మార్బిడ్ ఫీల్డ్ అని. కానీ చాలా టెక్నాలజీ మెడికల్ ఫీల్డ్ ని చాలా హెల్ప్ చేసింది. దాంట్లో న్యూరో సర్జరీని అయితే అసలు అన్బిలీవబుల్ గా హెల్ప్ చేసింది. ఎందుకంటే మనం సర్జరీకి పోయే ముందే 99% ఆఫ్ ప్లానింగ్ ముందే చేసుకోవచ్చు. ఎంఆర్ఐ సిటీస్ వల్ల, తర్వాత కొత్త సీక్వెన్స్ వల్ల. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి నార్మల్ గా ఇప్పుడు నేను ఇక్కడికి రావాలంటే గూగుల్ మ్యాప్ పెట్టుకొని వచ్చేసాను అనమాట, ఇక్కడ ఏ రోడ్ లో పోవాలని. అలాగే బ్రెయిన్ లో కూడా మేము నావిగేషన్ వాడతాం అనమాట. సో ఏ బ్రెయిన్ పార్ట్ లో ట్యూమర్ ఎక్కడ ఉంది మనకి ఒక ఇమేజ్ లో మనకు తెలుస్తుంది. ఒక వ్యాండ్ ఉంటుంది, మ్యాజిక్ వ్యాండ్. ఆ వ్యాండ్ పెడితే మన బ్రెయిన్ లో ఎక్కడ ఉన్నాం అనేది ఆ స్క్రీన్ లో మనకు కనిపిస్తుంది అనమాట. సో ఈ సిటీ ఎంఆర్ఐ ఏదైతే చేస్తామో ఈ ఫ్యూజ్ చేసి ఈ సాఫ్ట్వేర్ ని మనము ఈ టెక్నాలజీకి వాడితే, సో అట్లాంటప్పుడు మనకి ఇప్పుడు ఐ దగ్గరకు పోవద్దు, అంటే విజన్ పాత్వే దగ్గరకు పోవద్దు, ఆర్ ఈ చెయ్యి కాలు ప్రదేశానికి పోవద్దు అనేది క్లియర్ గా మనం డిఫైన్ చేస్తాం. దాంతో అవుట్కమ్స్ చాలా బెటర్ అయినాయి. ఇది సర్జరీ పద్ధతి. ఇంకోటి ఏంటంటే ఇంట్రా ఆపరేటివ్ కూడా మనము శాంపుల్ పంపించి ఇది క్యాన్సర్ అనుకోండి, అప్పుడే ఇంట్రా ఆపరేటివ్ రేడియేషన్ కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఆర్ కెమికల్ వేఫర్స్ అనేది ట్యూమర్ లో వదిలేసి రావచ్చు అనమాట. అంటే ట్రీట్మెంట్ స్టార్ట్ కాగానే ఫైనల్ ట్రీట్మెంట్ వరకు కూడా మనము ప్రాసెస్ చేయొచ్చు అనమాట. కానీ ఇది ఓన్లీ ఒక పార్ట్. లెస్ దాన్ 3 సెంటీమీటర్ సైజు బెనైన్ ట్యూమర్స్, నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ ఉంటే యాక్చువల్ గా ఇప్పుడు సర్జరీ చేయడం కూడా బంద్ చేసినాం. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ గా రేడియో సర్జరీ అనే పద్ధతి వచ్చింది. అయితే బేసికల్ గా మనం సర్జరీలో వాట్ ఈస్ ద మెయిన్ గోల్ ఆఫ్ సర్జరీ అంటే అబ్నార్మల్ టిష్యూని తీసి నార్మల్ టిష్యూని ప్రిజర్వ్ చేయడం. సో నార్మల్ గా సర్జరీలో ఏంటంటే మేము స్కాల్పెల్ వాడతాం. స్కాల్పెల్ సబ్ మిల్లీమీటర్ అక్యూరసీతోని ఓన్లీ అబ్నార్మల్ టిష్యూని తీసేసి నార్మల్ టిష్యూని ప్రిజర్వ్ చేస్తుంది. అదే ఇప్పుడు స్కాల్పెల్ బదులు రేడియేషన్ బీమ్ ని వాడతాం అనమాట రేడియో సర్జరీలో. సో దాంతో ఏం చేస్తామంటే సబ్ మిల్లీమీటర్ అక్యూరసీతో, అంటే మిల్లీమీటర్ లో కూడా ఫ్రాక్షన్ ఆఫ్ మిల్లీమీటర్ కూడా బ్రెయిన్ టిష్యూకి సఫర్ కాకుండా ఆల్ అరౌండ్ నుంచి బ్రెయిన్ నుంచి మనం చిన్న చిన్న రేడియేషన్ బీమ్లెట్స్ పంపించి స్టీరియోటాక్టిక్ పద్ధతి ద్వారా అన్ని ఒకటే ట్యూమర్ దగ్గర కాన్సన్ట్రేట్ అయ్యేటట్టు చూస్తే బ్రెయిన్ పారెంకైమాకి ఏమీ సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఓన్లీ ట్యూమర్ లో మనకి డోస్ పెంచి దాన్ని చంపేస్తాం అనమాట. దాంతో ఏమవుతుంది, ఇమీడియట్ గా ట్యూమర్ డెత్ అవుతుంది, ట్యూమర్ గ్రోత్ ఆగిపోతుంది. నార్మల్ గా మనకి ట్యూమర్ గ్రో కాకపోతే 99% ఆఫ్ అవర్ పర్పస్ ఈజ్ సాల్వ్డ్. తర్వాత ఏమవుతుంది, 1-2 years తర్వాత బ్రెయిన్ ఈ డెత్ ట్యూమర్ ని ష్రింక్ చేయడం మొదలు పెడుతుంది అనమాట. సో వాళ్ళకి 3 years 4 years తర్వాత స్కాన్స్ చూస్తే ఈ ట్యూమర్ సైజ్ స్లోగా ష్రింక్ అవుతుంది అనమాట. సో ఇదేంటంటే డే కేర్ ప్రొసీజర్. అసలు ఏ బ్లీడింగ్ లేకుండా, ఇన్సిషన్ లేకుండా, ఈవెన్ ఐవి లైన్ కూడా మనం పెట్టకుండా డే కేర్ పద్ధతి వచ్చి ఒక 1/2 hour ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోతారు. చాలా మందికి ఒకటే సెషన్ లో కూడా ట్రీట్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. కొందరికి 5 sessions, కొందరికి ఇంకా ఎక్కువ సెషన్స్ చేసే అవకాశం ఉంటుంది. అయితే నార్మల్ రేడియేషన్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే నార్మల్ రేడియేషన్ లో బ్రెయిన్ కాకుండా బ్రెయిన్ లో ఒక 3 centimeters వరకు కూడా మనము టిష్యూని డ్యామేజ్ అవుతుంది అనమాట ఈ రేడియేషన్ వల్ల. కానీ దీంట్లో సబ్ మిల్లీమీటర్ అక్యూరసీ, అంటే ఒక మిల్లీమీటర్ లో ఫ్రాక్షన్ కూడా నార్మల్ టిష్యూని మనం దీన్ని హార్మ్ చేయమన్నమాట. ఎస్పెషలీ బ్రెయిన్ ట్యూమర్స్ కి వచ్చిన బూన్ ఇది. ఇప్పుడు కొన్ని క్యాన్సర్ ట్యూమర్స్ కి కూడా సర్జరీ కంప్లీట్ చేసి తీసిన తర్వాత ఆ క్యావిటీలో కూడా ఈ రేడియో సర్జరీ పద్ధతి బాగా పనిచేస్తుంది అనమాట. అది ఇంకోటి ఏంటంటే మేము చూస్తుంటాం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, టీచర్స్ అసలు ఒక్క రోజు కూడా హాలిడే తీసుకోకుండా ట్రీట్మెంట్ చేసుకొని అదే రోజు వర్క్ కూడా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. నార్మల్ గా ఉంటారు, మూవీకి వెళ్ళొచ్చు. మేము అదే చెప్తాం అనమాట, ఈవినింగ్ ఏమైనా జాగ్రత్తలు వహించాలంటే ఏం లేదండి, ఈవినింగ్ మీరు కావాల్సి హ్యాపీగా మూవీకి పోవచ్చు, షాపింగ్ చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. సో రేడియో సర్జరీ అనేది అంత అద్భుతమైనది. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇదే మెషిన్స్ లో ఆన్ బోర్డ్, అంటే మెషిన్ మీదనే సిటీ స్కాన్ ఉంటుంది, దాన్ని సిటీ లైనాక్ అంటాము. ఎంఆర్ఐ మెషిన్ ఉంటుంది, దాన్ని ఎంఆర్ఐ లైనాక్ అంటాం. సో ప్రతిసారి డోస్ ఇచ్చినప్పుడు అప్పుడే ఇమీడియట్ గా మనం స్కాన్ చేసి ఎక్కడ ట్యూమర్ ఉంది అని మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని ఇవ్వచ్చు అనమాట. అంత అక్యురసీ. అదే ఇప్పుడు ఎంఆర్ఐ అనుకోండి, ఎంఆర్ఐ చేస్తాం అనమాట. ప్రతి ఫ్రాక్షన్, ప్రతి డోస్ ఇచ్చినప్పుడు సేమ్ మనకి ఏదైతే మీరు డయాగ్నోసిస్ లో వాడిన ఎంఆర్ఐ కంటే ఇంకా బెటర్ ఎంఆర్ఐ మనం చేసి కరెక్ట్ గా, అంటే ఎంత దాని అక్యురసీ ఎంత పెరుగుతుందంటే, ఎంత అక్యురసీ పెరిగితే అంత సైడ్ ఎఫెక్ట్స్ తగ్గిపోతాయి అనమాట. అంత సేఫ్టీ పేషెంట్ అనమాట.
సో చాలా మంది అసలు నాకైతే చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, టీచర్స్ వీళ్ళని అసలు హాలిడే తీసుకోవద్దు అంటారు. ఇంత చేంజ్ ఎప్పటి నుంచి అంటే వచ్చింది సార్, ఇంత తొందరగా ట్రీట్మెంట్ జరగడం? ఇవన్నీ మేమైతే 2010 నుంచి హైదరాబాద్ లో రేడియో సర్జరీ చేస్తున్నాం. సో మా దగ్గరికి ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తారు, ఆల్ ఓవర్ ఆఫ్రికా నుంచి, కామన్వెల్త్ కంట్రీస్, తర్వాత సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి వస్తూ ఉంటారు. అయితే చాలా మంది న్యూరో సర్జన్స్ ఏంటంటే సర్జరీ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ వీఆర్ హ్యాపీ ఎందుకంటే ఇప్పుడు మమ్మల్ని చూసి చాలా మంది న్యూరో సర్జన్స్ కూడా కొత్త కొత్త మెషిన్స్ కొనడము, ఇట్లాంటి ట్రీట్మెంట్ పద్ధతిని ఫాలో అవుతున్నారు. సో అది మా సక్సెస్ అనుకుంటాం. ఎందుకంటే ఒక ట్రీట్మెంట్ సక్సెస్ అని ఎప్పుడు అవుతుంది అంటే అందరూ దాన్ని ఫాలో అవుతుంటేనే దాని ట్రీట్మెంట్ సక్సెస్, ఎందుకంటే వ్యాలిడేట్ అయినట్టు అనమాట అందరు దీన్ని సేఫ్ ట్రీట్మెంట్ అనేది. బట్ యశోదాలో మేము 2010 నుంచి చేస్తున్నాము. వీఆర్ పయనియర్స్ అండ్ మోర్ దెన్ 1500 కేసెస్ ఈ పద్ధతిలో చాలా మందిని వితౌట్ ఎనీ డెఫిసిట్స్, వితౌట్ ఎనీ మార్బిడిటీ ట్రీట్ చేసే సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ ఉందన్నమాట. ఓకే, మీరు అన్నారు మీరు చదువుకునేప్పుడు కోమాలకు వెళ్ళిపోతారంట ఇవన్నీ అని చెప్పారు కదా సార్. నిజానికి మెమొరీ ఊరికూరికనే లాస్ అవుతూ ఉంటారు నార్మల్ పీపుల్. మరి ట్యూమర్స్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది? అంటే డెఫినెట్ గా అమ్మ, అంటే డిపెండ్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ విచ్ ఇస్ ఎఫెక్టెడ్. ఇప్పుడు సపోజ్ మెమరీ ఉన్న పార్ట్ ఆర్ బిహేవియర్ ఉన్న పార్ట్ లో ట్యూమర్ వస్తే ఎంత సర్జరీ చేసినా గానీ కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి. సో మనము యాజ్ కేర్ గివర్స్, యాజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మనం కన్సిడరేట్ ఉండాలి. అంటే ఇరిటేషన్ తెచ్చుకోవడము, లేకపోతే ఎందుకంటే వాళ్ళకి యాక్చువల్ గా వాళ్ళు అది యాక్టింగ్ కాదు, కావాలని చేస్తుంది కాదు, జెన్యున్ ప్రాబ్లం. కానీ అట్లాంటి ప్రదేశాలు 10 to 15% ఉంటాయి బ్రెయిన్ లో. 85% ఆఫ్ టైమ్స్ బ్రెయిన్ టిష్యూ చాలా మటుకు అది అక్కడ మనం ట్యూమర్ వచ్చి తీసేసినా గానీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి అనమాట. సో ప్రతి బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ తర్వాత ఈ సిమ్టమ్స్ వస్తాయి అనడం కూడా తప్పు. కానీ రేడియేషన్ థెరపీ చేసినప్పుడు కొంచెం కాగ్నిటివ్ డిక్లైన్ ఉంటుంది. అది కూడా ఇప్పుడు కొత్త విధానాలు ఏంటంటే ఈ మెమరీ అండ్ బిహేవియర్, అమెగ్డెలా, హిప్పోకాంపస్ స్పేరింగ్ ట్రీట్మెంట్స్ వచ్చాయన్నమాట. సో అలాంటిది ప్రాపర్ గా ఈ ఎంఆర్ లైనాక్ అనేది ఉంటాయి కదా, దాంట్లో మనం కరెక్ట్ గా వైటల్ స్ట్రక్చర్స్ మార్క్ చేసుకొని ఇచ్చే ట్రీట్మెంట్ మన ఎఫెక్ట్ కాకుండా చేస్తే ఇవి కూడా చాలా తగ్గిపోతున్నాయి అనమాట, మెమరీ డిస్టర్బెన్సెస్ అవన్నీ. సో చిల్డ్రన్ లో ఎస్పెషలీ గ్రోయింగ్ ఏజ్ చిల్డ్రన్ అండ్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి డెఫినెట్ గా హిప్పోకాంపల్ స్పేరింగ్ రేడియోథెరపీ అడ్వైజ్ చేస్తాము. అండ్ ఎస్పెషలీ ఎంఆర్ లైనాక్ థెరపీ అనేది చాలా యూస్ఫుల్ ఉంటుంది అనమాట. ఓకే, చిన్నపిల్లల్లో ఏం సింటమ్స్ చూస్తాం సార్? చిన్నపిల్లలు బేసికల్ గా ఏంటంటమ్మా, ఇప్పుడు ఒక యాక్టివ్ కిడ్ డల్ అయిపోతాడు అనమాట. అంటే ఆడుకోవడానికి వెళ్ళడు, తర్వాత కొన్నిసార్లు నాకు బోర్డు కనిపిస్తలేదు అంటాడు, నాకు డబుల్ కనిపిస్తుంది అంటాడు, వామిటింగ్స్ రావచ్చు, లేకపోతే ఫుడ్ సహించకపోవచ్చు. నార్మల్ గా మనం ఏమనుకుంటాం అంటే లేదు ఈ పిల్లోడికి స్కూల్లో కావాలని ఎవరితోనో గొడవలు ఉన్నాయో, లేకపోతే హోంవర్క్ చేయలేదనో, లేకపోతే మార్కులు సరిగ్గా రావట్లేదని ఉందో, లేకపోతే టీవీ ఎక్కువ చూస్తున్నాడు, వీడికి చదువు మీద ఇంట్రెస్ట్ పోయిందని మనం నెగ్లెక్ట్ చేస్తుంటాం. చిన్నపిల్లలు ఏంటంటే బేసికల్ గా వాళ్ళు ఏది చెప్పినా గానీ మనం కేర్ఫుల్ గా వాటిని పరిగణనలో తీసుకోవాలి. ఎందుకంటే కొంచెం నెగ్లెక్ట్ చేసినా గానీ అది మేజర్ అయింది అనుకోండి, మళ్ళీ చాలా రిగ్రెట్ చేస్తాం అనమాట. చాలా మంది పేరెంట్స్ వస్తుంటారు, సార్ చాలా రోజుల నుంచి చెప్తున్నాడు మేమే నెగ్లెక్ట్ చేసినామని చాలా బాధపడుతుంటారు. సో అలాగా చిన్నపిల్లలు ఏంటంటే అన్ని చెప్పలేరు అనమాట. సో అట్లాంటప్పుడు మనము ఏదైనా సిమ్టమ్స్ ఉంటే తొందరగా డయాగ్నోస్ చేయడం బెటర్ అనమాట. చిన్న ఉన్నప్పుడు కింద పడి చాలా మందికి తలకి దెబ్బ తాకుతుంది సార్, అది నార్మల్ గా ఉన్నా పెద్దగా అయిన తర్వాత ఎఫెక్ట్ ఉంటుందా సార్? ట్యూమర్స్ లా మారే ఛాన్స్ ఉంటుంది? సో ఇది మెనింజోమాస్ అని అంటాం కదా, ఏదైతే స్కల్ బ్రెయిన్ మధ్యలో ఉన్న మెనింజెస్ నుంచి వస్తాయో వాటిల్లో ఈ ప్రీవియస్ అంటే చిన్నప్పుడు ఉన్న ట్రామా 10-15 ఇయర్స్ తర్వాత ట్యూమర్స్ డెవలప్ అవడము మనకి సైన్స్ లో క్లియర్ గా తెలుస్తున్నాయి అన్నమాట. అలాగని ప్రతి ఇంజురీతో ట్యూమర్ కాదు, కానీ డెఫినెట్ గా ఈ మెనింజోమాస్ డెవలప్ అయిన వాళ్ళలో కేర్ఫుల్ గా చూసుకుంటే 10-15% వాళ్ళకి ప్రీవియస్ చిన్న పిల్లలు ఉన్నప్పుడు దెబ్బలు తగలడం మాత్రం సహజం. సో ఎప్పుడైనా కానీ ఇంకోటి ట్యూమర్ అనే కాదు, ఎప్పుడైనా తలకి గాయం తగిలి కొన్ని రోజులు బాగుండి తర్వాత సిమ్టమ్స్ వచ్చాయనుకోండి, అలాంటప్పుడు ఇన్వెస్టిగేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ట్యూమర్ కావచ్చు, లేదు డిలేడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద ఇంజురీతోని బ్లీడింగ్ కూడా కావచ్చు అనమాట. సో బ్రెయిన్ లో ఏంటంటే బ్రెయిన్ ఒక కెపాసిటీ వరకు టాలరేట్ చేస్తుంది, అప్పటి వరకు ఓన్లీ హెడ్ ఏకో అప్పుడప్పుడు వామిటింగ్ వస్తుంది. కానీ ఒకసారి క్రిటికల్ పార్ట్ దాటింది అనుకోండి, అప్పుడు సడన్ కోమాలకు పోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఎప్పుడైనా తలకి గాయాలు తగిలినా కానీ ఎందుకు తొందరగా డాక్టర్ చూపించుకోమంటామంటే, వేరే దగ్గర అనుకోండి చెయ్యో కాలో అయితే ఎక్కడైనా కడుపు ఏదైనా తెలుస్తాయి మనకి, అంటే సిమ్టమ్స్ అనమాట. బ్రెయిన్ లో మనకి అంత టైం ఇవ్వదు అనమాట, చాలా ర్యాపిడ్ గా డిటీరేట్ అవుతాయి. కాబట్టి డెఫినెట్ గా కేర్ఫుల్ గా ఉండాలి.
థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.